వారాహి నవరాత్రులు క్రోధి నామ సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షం జూలై 6 నుంచి ప్రారంభమవుతుందండి. జూలై 15 సోమవారంతో వారాహి నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయి. అయితే వారాహి నవరాత్రులలో ఈ రోజుల్లో వారాహి నవరాత్రులను ఆరాధించేటువంటి వారు ఉదయం మామూలుగా పూజ చేసుకుని సాయంత్రం పూట అంటే నైట్ చీకటి పడిన తర్వాత అష్టోత్తరనామావళి పూజలు, కుంకుమ పూజలు అవన్నీ చేసుకుంటూ అమ్మవారి ద్వాదశ నామాలతో కానీ 7 నామాలతో కానీ అమ్మవారిని పూజించుకోవడము, అమ్మవారి యొక్క దీపారాధన ఆరాధన చేసుకోవడం అనేది చేస్తూ ఉంటారండి. ఈ అమ్మవారిని రాత్రి వేళలోనే పూజిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రులు అమ్మవారి యొక్క నవరాత్రులకి వ్రత కథలు అనేవి ఉండవండి. రోజు ఒక నైవేద్యం పెట్టాలి, రోజుకు ఒక అవతారం తయారు చేసుకోవాలి, ఒక అవతారంలో పూజించాలి అని చెప్పే నియమాలు అయితే ఏం లేవండి. మాకు శక్తి ఉండి మేము చేసుకోగలము అనుకునేటువంటి వారు మాత్రం చేసుకోవచ్చండి. ఒకవేళ లేదు అనుకునేటువంటి వారు అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటూ మంచిగా భక్తితో నమ్మకంతో పూజ చేసుకున్నా సరిపోతుందండి. ఏది చేసినప్పటికీ కూడా ఎలా చేసినా కూడా నమ్మకం, భక్తి, శ్రద్ధ ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పూజకైనా సరే ఇవి ఇలా పెట్టాలి, ఇలా చేయాలి అనే కంటే కూడా మనం చాలా భక్తితో ఆరాధించుకోవాలండి. ఏ దేవుణ్ణైనా ఏ పూజ అయినా కూడా ఈ అమ్మవారిని పూజించడం వల్ల 6 సంవత్సరాల నుంచి మనం ఉపశమనం పొందగలుగుతామండి. అయితే అమ్మవారి నవరాత్రుల్లో వ్రత కథలు అనేవి ఉండవండి. నియమానికి వచ్చేసేటప్పటికి ఏంటంటే ఉపవాసం చేయాలా అంటే చాలామందికి ఉంటుంది. ఉపవాసం చేయాలన్న నియమం అయితే లేదు. ప్రతినిత్యము మీరు ఎలా తీసుకుంటారో అలా ఆహారం తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బుల్లి వెల్లుల్లి మాత్రం తీసుకోవద్దు, మాంసాహారాన్ని తీసుకోకూడదండి. చెడు వ్యసనాల జోలికి అస్సలు వెళ్ళకూడదండి ఇంట్లో ఉన్న వారితో సహా. దీనికి మనం అయిపోయింది. బ్రహ్మచర్యం పాటించాలా అంటే ఖచ్చితంగా కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఈ నియమం ఎందుకు పెట్టాలి అంటే మన మనస్సు, ఆలోచనలు అమ్మవారి పైన లగ్నమై ఉండాలి కాబట్టి బ్రహ్మచర్యం చేయటం వల్ల మనం పాటించకపోతే మనసు లౌకిక విషయాల మీదకు వెళ్ళి అమ్మవారి పైన భక్తి తగ్గి పూజ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్య నియమం తప్పనిసరి అని చెప్పి ప్రతి పూజకు చెప్పారు. అఖండ దీపం పెట్టుకోవాలా అంటే అఖండ దీపం తప్పనిసరి కాదండి. అసలు అఖండ దీపం ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందామండి. అఖండ దీపం పెట్టుకున్నట్లయితే మనం ఈ 9 రోజులు కూడా దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఆలోచనతో అయినా మనం అమ్మవారి పైన మనస్సు లగ్నం అవుతుంది అన్నది ఉద్దేశంతో అఖండ దీపం పెట్టుకుంటారండి. అయితే అఖండ దీపం కంపల్సరీగా పెట్టుకోవాలన్న నియమం అయితే లేదు. మనం భక్తితో చేయడం మాత్రమే ఇంపార్టెంట్ అండి. మనం ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, బట్ మేము పూజ చేసుకోవాలి, ఇంట్లో ఉండకుండా పనికి వెళ్ళి బయటకు ఈ ఈవినింగ్ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు అఖండ దీపం అనేది పెట్టడం అనేది లేకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అది ఏ టైంలో కొండెక్కుతుందో అనేటువంటి భయం ఉంటుంది కాబట్టి వద్దు. ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేసుకుంటే చాలా మంచిది. పసుపు గణపతి 9 రోజులు కూడా మనం చేసి ఉంటే గణపతి పాడైపోయింది అంటే మళ్ళీ మనకి బాధ కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే గణపతిది కూడా చిన్న ఫోటో కానీ చిన్న బొమ్మ కానీ ఏదైనా విగ్రహం ఉంటే పెట్టుకొని ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసి అమ్మవారిని పూజించేసుకోవచ్చు అండి. మనకి ఇబ్బంది ఏం లేదు. కలసం ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఆనవాయితీ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అమ్మవారికి నిమ్మకాయ మాల వేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్రని పువ్వులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్రని గులాబీలు కానీ ఎర్రని మందారాలు కానీ ప్రతిరోజు అమ్మవారికి వేస్తూ ఉంటే చాలా మంచిది. నిమ్మకాయ మాల వేసుకున్నా చాలా మంచిదండి. అలాగే ఎర్రని పువ్వులు కూడా అమ్మవారికి చాలా మంచిది. వారాహి నవరాత్రుల్లో శుక్రవారం కానీ అంటే మనం 9 రోజుల్లో శుక్రవారం కానీ పంచమి, ఈ 9 రోజుల్లో పంచమి వస్తుంది. ఆ రోజు చాలా విశేషమైనటువంటి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు అమ్మవారికి చాలా ఇష్టం. ఈ నవరాత్రులు చేయకపోయినా కూడా శుక్రవారము పంచమి తిథి ఉన్న రోజున ఆ రోజును మీ ఒక్కరోజు చూసుకున్నా చాలండి. ఆ రోజు స్పెషల్గా కంద దీపం పెట్టాలండి. కంద అంటే మీ అందరికీ తెలుసు. కంద దీపం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టం.
ఇష్టం. పంచమి తిథి రోజున కంద దుంప ఉంటుంది కదండి, కంద దుంపను తీసుకొని మధ్యలో గరిటె తీసేసి గరిటెతో కొంచెం తీసేసి ఆయిల్ వేసి దీపాన్ని వెలిగించండి. మీకు ఇక్కడ వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుందండి. దాన్ని అమ్మవారిగా భావించి కంద దీపం పెట్టడం అనేది చాలా విశేషం అండి. ఒకవేళ మేము పూర్తి పూజ చేయలేకపోతున్నాము, 9 రోజులు నవరాత్రులను చేయలేకపోతున్నాము, అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకోవాలనుకున్న వారు పంచమి రోజున వారాహమ్య వారిని ఎలా పూజ చేసుకున్నా సరే పని చేస్తుందండి. ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేయవచ్చా అండి? ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఏంటంటే దీపారాధన చేసుకొని ప్రతినిత్యము చేసుకుంటున్నట్లుగా దీపారాధన చేసుకుంటే మంచిది. కానీ అమ్మ కుంకుమ పూజలు, కలశాలు, అఖండ దీపాలు, అమ్మవారికి స్పెషల్గా పూజలు అనేవి చేయకూడదండి. ప్రతిరోజు మామూలుగా మన అమ్మవారికి పూజ చేసిన తర్వాత ధూపాన్ని అస్సలు మర్చిపోకూడదండి. ధూపం వేయడం ప్రధానం. అమ్మవారికి ధూపం అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఉదయము సాయంత్రము ధూపాన్ని ఎక్కువగా వేయండి. అలాగే అమ్మవారి 12 నామాలు, 12 నామాలు ఉంటాయండి. అవి కూడా చాలా పవర్ఫుల్ అండి. మేము ఎక్కువ మంత్రాలు చేసుకోలేకపోతున్నాము అనుకునేటువంటి వారు ఆ ఒక్క 12 నామాలు చదివినా చాలండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకి కలుగుతాయి. రోజుకు ఒక అలంకారము, నైవేద్యము పెట్టాలి అంటే ఏ విధంగా అలంకారాలు చేసుకొని నైవేద్యాలు పెట్టుకోవాలి అనేవి అండ్ ఏ టైమింగ్స్లో చేసుకోవాలి అనేటువంటి విషయాల్లో కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చేస్తానండి. టైమింగ్స్తో సహా ఏ రోజు ఏ అవతారము, ఏ టైమింగ్ అండ్ అలాగే నైవేద్యం అనేది కూడా నేను ఇంకొక వీడియోలో చేసి పెడతానండి. ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోని కూడా మీరు చూసి లైక్ చేయండి. అలాగే అమ్మవారి యొక్క 12 నామాలు మేము ఏమీ చదువుకోలేము అనుకుంటే అవి చదువుకున్నా సరిపోతాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అది ఆ 12 నామాలు చేయడం వలన ఏంటంటే అష్టోత్తరం చేసిన దాంతో మనకి సమాసం అండి. ఈ 9 రోజులే కాదు, ప్రతి నిత్యము కూడా మనం అది చదువుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.